వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం బీన్స్ పిక్కల ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం చూద్దాం. ఇలా పొడి పొడిగా వస్తుంది కదా. బీన్స్ పిక్కల ఫ్రైడ్ రైస్కి కావలసిన పదార్థాలు: బీన్స్ పిక్కలు 200 గ్రాములు, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ లాగా చేయాలి. ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పేస్ట్ లాగా చేయాలి. ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఇది. పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఇప్పుడు కుక్కర్లో అన్నం ఒక ప్లేట్కి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఫ్రెష్ అన్నం ఇలా వేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, బీన్స్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. బాగా వేగాయి కదా. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్టు ఇలా వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన కలయికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చల్లారించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఎప్పుడు వేడిగా మాత్రం వేయకూడదు, పేస్ట్లా అవుతుంది. ఇలా చల్లారిన తర్వాత వేయడం వల్ల చాలా పొడి పొడిగా ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ కింద పెట్టడం వలన ఇష్టంగా తింటారు. చాలా తొందరగా కూడా రెడీ అవుతుంది. పిల్లలు కూరలు ఇష్టం లేదు అనేటప్పుడు బీన్స్ తాలూకా పిక్కల కదా ఇవి. ఇలా పెట్టడం వలన పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. మనం అలవాటు చేస్తేనే మన పిల్లలు
అలవాటుగా తింటారు, ఇష్టంగా కూడా ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసాం కదా, ఇప్పుడు కూడా వేసాం. ఇంకా కావాలి అనుకుంటే మీరు చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ఇష్టంగా తింటారు కదా, ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కలిసిందని తినడం మానేయకుండా ఉంటారు పిల్లలు. ఈ విధంగా కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. ఇలా ఇష్టం లేదు అనే పిల్లలకి మనం పుదీనా కొత్తిమీర ఇలాగ కూడా రైస్లో కూడా వేసి వాళ్ళకి పెట్టాలి. పెట్టడం వల్ల బాగా తిని బాగా చదువుకుంటారు. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఇలా పొడి పొడిగా వస్తుంది కదా, కొత్త వారు కూడా ఇలా నేర్చుకోవచ్చు. బీన్స్ పిక్కల ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.